శీతాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌లో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మనం తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. నల్ల మిరియాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. శీతాకాలంలో మిరియాలను తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సీజనల్ వ్యాధులు దరిచేరవు. వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటివి అటాక్ చేస్తూనే ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే నల్ల మిరియాలు హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీలో కూడా ఉష్ణోగ్రత పడిపోతుంది. ఈ సమయంలోనే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోయి నీరసంగా, అలసటగా ఉంటుంది. దీంతో పలు రకాల సమస్యలు అటాక్ అవుతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పడిపోకుండా చూస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. నల్ల మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా శ్వాసకోశ సమస్య రాకుండా ఉంటుంది. చలి కారణంగా దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మిరియాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం కూడా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. నల్ల మిరియాల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా సయాటికా సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటితో వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు.